ఇక్కడ వీళ్ళు కాదు. మా దృష్టిలో మేము అనుకున్నాం, మరి లా ప్రకారంగా తెలియకపోయినప్పుడు మేమేం చేసామంటే హత్య చేసిన వాడు ఎంతటి వాడే నేరస్తుడు, వాడి ఎక్కడుండి హత్యకి పురుగులు వాడు, హత్య చేయించిన వాడు కూడా అంతే నేరస్తుడు. అది కూడా అంతే సెక్స్ పడలేదు. దాని మీద మేము ఒక ప్రక్రియతో దాని ప్రణాళిక ప్రకారంగా వెళ్ళామన్నమాట. అయితే అందులో కొన్ని విషయాలు బయట కూడా పడ్డాయి, ఎవరున్నారు, ఎవరు చేయించారు, ఎందుకు జరిగిందని. కానీ వీళ్ళు చూపించారు, వీళ్ళతో దాన్ని ముగించారు మొత్తం అంతా ఈ కథలో. అయితే ఈ జబ్దార్ గురించి చాలా చెప్పుకుంటూ పోతుంది. 7వ తారీఖుతో అంశం ముగిసింది. 7వ తారీఖుతో ముగిసిన తర్వాత పోలీసు వాళ్ళు రిపోర్ట్లు ఈ కార్యక్రమాన్ని చేసిన తర్వాత వాళ్ళని తీసుకెళ్ళిపోయారు. తర్వాత ఇంకా తదుపరి కార్యక్రమం వాడి 11వ తారీఖు కార్యక్రమం దినం దసరా కార్యక్రమం 11వ తారీఖుని ఏర్పాటు చేసాం. 11వ తారీఖుని ఏర్పాటు చేసినప్పుడు అందరికి ఆహ్వానం పడినాం. ఊళ్ళో వాడికి పెళ్లి కాలేదు. తర్వాత తల్లి, ఆమెకి భర్త లేడు, ఇంకా బిడ్డలు లేరు, ఆడపిల్లలు ఉన్నారు. భర్త చనిపోయాడు, వాళ్ళ మామగారు చనిపోయారు, వాళ్ళ మరిది చనిపోయారు. ఆమెకి వీడొక్కడే ఆధారం అయితే వీడేమో ఇట్లా చంపినారు. అయితే వేమన గారు చెప్పినట్లుగా బాడీని తీసుకొచ్చి ఊళ్ళోకి తీసుకురమ్మన్నారు. కానీ కొంతమంది పెద్దలు ఉంటారుగా, మన దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఎక్కడ హాస్పిటల్లో ఉన్న ఊళ్ళోకి తీసుకురావద్దు, శ్మశానంలో పెట్టినారు. కానీ ఊరంతా మాత్రం చల్లిడి పట్టి తిరిగితే మొత్తం అందరూ కూడా ఊరందరూ మొత్తం తిరిగితే వాళ్ళందరూ తలుపులు వేసుకుని తాళాలు వేసుకున్నారు. బయట వాళ్ళు ఏదో జరిగింది, ఏదో చేస్తారు మొత్తం అనేది ఒక భయాన్ని అయితే క్రియేట్ చేయగలిగారు ఆ విషయం మీద. చాలామంది ఈ విషయంలో ప్రత్యక్షంగా పరోక్షంగా మన దళిత సంఘాలు, ఐక్య సంఘాలు అంటే నాకు తెలియని వాళ్ళు చాలామంది చాలా రకంగా నాకు తోడ్పాటు అందించారు ఈ విషయంలో. ఆ విషయంలో నిజంగా నేను అందరూ కూడా నిజంగా కృతజ్ఞతలు చెప్పాలి. నేను ఈ వేదిక నాకు మంచి అవకాశం ఇచ్చిందన్నమాట చెప్పుకోవడానికి. సంవత్సరం టైంలో చెప్పలేకపోయాను. అదే మీడియా ద్వారా, ఫోన్ ద్వారా ట్యాక్స్ చెప్పుకోవడం జరిగితే ఇలా ఓపెన్గా చెప్పాలి. మీరు ఎక్కడ ఉన్నాము, మన అన్నట్టు పాయకల్పేట విలేజ్ కాదు, 100 మీటర్ల దూరంలో ఉంటుంది, 1 కిలోమీటర్ దూరంలో, అది అందరికీ తెలిసిన ఊరే. అలాంటి దగ్గరే ఇలా జరిగింది. అది 2వది, 3వది, 4వది. ఇలాంటి ఇష్యూస్లో ఏం చేయాలి? అయితే నేను ఒకటైతే ఫిక్స్ అయ్యాను. నేను ఎంప్లాయ్ అయిన సంగతి మర్చిపోయాను ఫస్ట్ అక్కడ. దీనికి ఏంటంటే పరిగెట్టడానికి కారణం అంటే నేను ఎంప్లాయ్ అయిన సంగతి పరిగెట్టి వదిలేసేసి వీటికి ఎలా జరిగింది, గవర్నమెంట్ జరగకూడదు, అయితే వాళ్ళు అంత మమ్మల్ని ఉద్దేశం మీద ఇంకొకటే డిక్టేషన్ తీసుకొని ఎగ్జాక్ట్గా పోరాటం చేస్తాను. పోరాటం చేసేసరికి ఆ దగ్గర ఒక భయము జరిగింది. ఇంకా ఏంటంటే తిరగబడతారు, వీళ్ళు కొడతారు, లేదా చంపుతారు అనే భయం వచ్చింది. అయితే దాన్ని కొద్దిగా తగ్గి వాళ్ళకి భయాన్ని క్రియేట్ చేసి కార్యక్రమం జరిగించాలి కదా. 11వ తారీఖు కార్యక్రమం మన దగ్గర ఉన్న వాళ్ళు దళిత, మన అగ్రవర్ణాలు, మన దళిత వర్ణాలు అందరూ కూడా చాలామంది ఆ రోజున వచ్చారు. వాళ్ళ అమూల్యమైన మాటలు, వాళ్ళ ఉత్తేజాన్ని మాటలు చాలా చెప్పారు. అవి తెలియదు అప్పటి వరకు కూడా. ఆ పిఎల్గూడ గ్రామంలో సంఘాన్ని నడిపించుకోవడం, ఏదో అంబేద్కర్ జయంతి ఒకటే పండగ రొబ్బే చేయడం తప్పితే మిగతా ఇలాంటి ఇష్యూస్ ఎప్పుడు జరగలేదు. ఇంకా జరిగినవి పట్టించుకోలేదు, కమప్ చేసేవాడు. నేను వచ్చి సంఘాన్ని నడిపించుకొని వెళ్ళిపోయేటోడు. ఇవే తప్పితే ఇలాంటి పోరాట ఉద్యమం ఉండి ఇంతమంది నా వెనకాల ఉంది, జనాలందరూ వచ్చి మన నాయకులందరూ వచ్చి సీయోతరించి ఆ కార్యక్రమాన్ని నడిపించి పట్టుదలతో వాళ్ళందరికీ ఒక భయాన్ని కల్పించే చూసారు. నిజంగా అది అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తి. ఎంత స్ఫూర్తి అంటే అది చాలా గొప్పది, అసలు మామూలు కాదు. ఇప్పుడు కూడా తగ్గుతుంది అన్నమాట. అయితే 11వ తారీఖు కార్యక్రమం అయిపోయింది. ఆ రోజున పోలీసు వాళ్ళు వచ్చారు, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చి అయ్యిందన్నారు. ఈ తర్వాత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన తర్వాత చట్టపరంగా కొన్ని అమెండ్మెంట్స్ ప్రకారంగా కొన్ని కాంపెన్సేషన్స్ ఉంటాయని తెలుసు నాకు. అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఎస్సీ వాళ్ళు చచ్చిపోతే అమెండ్మెంట్స్ ప్రకారంగా కాంపెన్సేషన్స్ ఉంటాయి, కానీ ఎక్స్గ్రేషియాలు ఉండవు. ఎప్పుడైనా చూసారా? కాంపెన్సేషన్స్ ఉంటాయి కానీ ఎక్స్గ్రేషియాలు ఉండవు. మళ్ళాంటి ఎవడో వచ్చి ఎక్స్గ్రేషియా ఏ ప్రభుత్వం ఎవడో కూడా ప్రకటించడు, చెయ్యడు కూడా. ఎవడు రాలేదు అక్కడికి. దళిత సంఘాలు, దళిత నాయకులు, మన వాళ్ళు తప్పితే అప్పుడు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కానీ తర్వాత గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కానీ వచ్చి పరామర్శించిన రోజు అనేది ఒక్కడు కూడా లేదు అక్కడ. రాలేదు.
మనకు కూడా డిపెండ్ కాలేదు, అవసరం లేదనిపించింది. అయితే దీని తర్వాత కాంపెన్సేషన్స్లో ఉన్నవి ఫస్ట్గా మరి ఉన్నాయి. మరి మహానుభావుడు ఏమి ముందస్తు ఆలోచనతో రాసేవారు బాబాసాహెబ్ గారు. పోరాడండి చట్టపరంగా మనకు వచ్చే వాటి కోసం పోరాడాలి, మన దగ్గరగా ఉన్న దాన్ని తీసుకోవడానికి కోసం కూడా పోరాడాలి. లేకపోతే ఏది కూడా ఎవడివ్వడు. గవర్నమెంట్ సెక్టార్లో 8,45,000 రూపాయలు కాంపెన్సేషన్ మర్డర్ కేసులో చనిపోయిన వ్యక్తికి 8,45,000 రూపాయలు వస్తాయి, మీరు వెళ్ళి తీసుకోండి మీకు వచ్చేస్తాయి అంటే ఇలా కూర్చొని ఉంటే, ఇక్కడ కూర్చుంటే అక్కడ డబ్బులు రాలా, ఎవడా మళ్ళీ మనమే పోయి పోరాటం చేసుకోవాలా. ఏంటి అయ్యా మా ఊరు చచ్చిపోయాడు, ఆ డబ్బులు నాకు ఇవ్వండి. చచ్చిపోయాడా, పోస్ట్ మార్క్ రిపోర్ట్ వచ్చిందా, వచ్చింది, ఇచ్చారా. కలెక్టర్ ఆఫీస్కి దరిదాపులో 30 సార్లు తిరుగుతాం. నాతో పాటు చంద్రశేఖరాన్ని 5-6 సార్లు వచ్చింటాడు. ఇలా ఎందుకు ఆ భాగం తీసుకెళ్ళి అక్కడ ఇవ్వాలి. అక్కడ ఎంఆర్ఓ కలెక్టర్ ఆఫీస్లో శ్రీనివాస్ గారు అనుకోండి, ఏమో గారు, ఆయన దగ్గర లిమిట్ స్టేషన్, ఆయన దగ్గరికి వెళ్ళడం చెప్పడం ఈ డబ్బులు. పోస్ట్ మార్టం అయిన 50%, 4,12,500 రూపాయలు. తర్వాత మళ్ళీ షార్ట్ షీట్ 3 నెలల తర్వాత షార్ట్ షీట్ ఫైల్ చేసి క్లోజ్ చేస్తే మిగతా అమౌంట్. షార్ట్ షీట్ అయిన తర్వాత అయ్యా షార్ట్ షీట్ చేసేటట్టు పోలీసులు అంటాం, చేసాము అని చెప్పడం, నర్సింపట్నం డిఎస్పీ సంబంధం తెచ్చుకోవడం, మరి అక్కడ ఇది కూడా చనిపోయిన వాళ్ళ పట్ల ఎంత వివక్ష, బతుకున్న వాళ్ళ పట్ల ఇప్పుడు చూపిస్తారు, ఇక్కడ చనిపోయిన వాళ్ళ పట్ల కూడా చూపిస్తారు. వాళ్ళు తిరగడమే చెప్తే మంచి ఆలోచన కలిగి వెళ్తాడు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంది కదా తాడేపల్లి, అక్కడికి వెళ్తయ్యా, ఇక్కడ ఎవరి దగ్గర రాదంటే ఓ రోజు నేను గుంటూరులో ఉంటాను కదా, నాకు అక్కడ దగ్గర, నేను ఇక్కడ డైలీ ఇక్కడికి వచ్చి వారం తిరిగే గట్ట అది బెటర్ కదా అని అక్కడికి వెళ్ళి ఆ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో డైరెక్టర్ గారు మేడం ఉంది, కృష్ణన్ మేడం, సీతాకృష్ణన్ మేడం ఐఏఎస్, ఆమెకు చెప్పి ఇట్లా మా సిస్టర్ ఇలా చదువుకు ఆ అబ్బాయి చంపేశారు ఎలాగంటే, అప్పుడు కలెక్టర్కి లెటర్ రాసింది, మరి పొరపాటు వాళ్ళారా ఈ ప్లాన్ కట్ మీరే చేయాలా, మీ కలెక్టరేట్లో ప్లాన్ కట్ చెప్పి నెంబర్ ఇస్తే అప్పుడు ఆ పెన్షన్ ఇచ్చాడు. 8 నెలలు పట్టింది పెన్షన్ తీసుకోవడానికి. కొడుకు చచ్చిపోయిన తల్లి ఎవరి తల్లి ఎలా ఉంటుంది, ఏమి లేకపోతే ఆధారం. అప్పుడు నేను ఒక లెటర్ రాసి కలెక్టర్ గారికి ఇలా 8 నెలలు అవుతుంది, ఇది తెలియజేతో సహా ఇవ్వాలంటే 8 నెలలు ఏరియాస్ 40,000 రూపాయలు, తర్వాత బేసిక్ పెన్షన్ వెళ్ళాలి. ఇప్పుడు అవునుగా అనుకున్నాయి. ఇంకా థర్డ్ వైజ్ 2-3 హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఇప్పుడు అంటే మీకు లాస్ట్గా పంచుకోవాల్సిన విషయం ఏంటంటే, నాగేంద్ర వాళ్ళ మొదట కావాల్సింది మన సెక్టార్లో కూడా 46లో ఒక అగ్రికల్చర్ ల్యాండ్, ఒకటి వ్యవసాయ భూమి ఇవ్వాలి అనేది రూల్ ఉంది. అక్కడ ఒకవేళ ఆ ప్రాంతంలో లేకపోయినా కొని ఇవ్వాలనే రూల్ ఉంది, 40 గంటలు తెలుసు. అయితే ఆ భూమి కోసం అక్కడ లేకపోతే 22 కిలోమీటర్ల దూరంలో గోపాలపట్నం ఊరు ఉంది. ఆ గోపాలపట్నం ఊరు 22 కిలోమీటర్లు. ఇక్కడి నుంచి మాత్రం కొండ ఎక్కాలి. ఒక కొండ చూపించాడు, ఆ కొండ చూపించి ఈ కొండ నీకు తీసుకొని చెప్పేసి పట్టాట తెచ్చేది డైరెక్ట్గా. ఆ రోజున నేను ఆ గుంటూరులో ఉన్నాను. ఆ రోజున మా అయ్యగారు అక్కడికి అక్కడికి వచ్చారు. ఎవరంటే మన విదేశం బూసి వెంకటరెడ్డి వస్తే ఫోన్ చేశాను, అయ్యా మీరు ఎక్కడ ఉన్నారంటే తులస్తున్నాను ప్యాకెట్ వెళ్తున్నానంటే ఒకసారి కొండపూడి దగ్గరికి వెళ్ళండి అన్న. ఆయన పాత అక్కడ పెట్టి నడుచుకుంటూ వెళ్తే 8 కిలోమీటర్లు వచ్చిందంట. 22 కిలోమీటర్ల తర్వాత చూసి వెంటనే ఆయన వ్యాపించాడు, ఇది వ్యవసాయానికి పనికిరాదు, బతకడానికి పనికిరాదు, కాబట్టి ఇది కాదు మాకు అనుమతి ఇవ్వని చెప్పి ఆయన స్వాస్థలతో రాసి ఆ రోజు సంతకం పెట్టించాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రతి డబ్బు కూడా కలెక్టర్ లెక్కలు కడతానే ఉన్నాను, అప్పీల్ చేస్తూనే ఉన్నాను. అదొకటి పెండింగ్లో ఉంది ఈ నాగేంద్ర ఎక్స్ప్రెస్ విషయంలో. మరి ఒకసారి మీరందరూ పెద్దలు ఆలోచించి మీ ముందుకి కడుతున్నా ఏదో టైం కుదిరినప్పుడు మన దాని నుంచి అసోసియేషన్ నుంచి ఒక లెటర్ పెట్టి కలెక్టర్ గట్టిగా అంటే సింగిల్గా మనం పెడితే బలం సరిపోవట్లేదేమో, మా అక్కనో లేకపోతే నేనో లేదా సంఘంలో పెడితే ఎంతమంది పెడితే మనలో బాగా దానిలోకి వస్తారు. ఆ ల్యాండ్ ఎప్పటికైనా ఇవ్వాలి, కొనైనా ఇవ్వాలి. ఇప్పటికే 18 ఏళ్ళు కలుస్తుంది, అది రాలేదు. ఆ విషయంలో అదొకటే నాగేంద్ర విషయంలో మరి ఎంత చక్కటి అవకాశం వేదిక మీద మరి వడ్లమూరి నాగేంద్ర గురించి చెప్పుకోవడానికి. మరి దాని విషయంలో మీరు తోడ్పాటు తిరిగి తోడ్పాటు మీరు అందించిన తోడ్పాటును బట్టి మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ సెలవు తీసుకున్నాను. జై